'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఇది ఎలా అంటే ఇది ఒక మంచి సినిమా అని చెప్పలేం. అలాగని ఇది ఒక ఉడాల సినిమా అని చెప్పలేం. ఒక ఉప్పెన, దసరా, రంగస్థలం ఇవన్నీ ఆల్ మిక్స్ చేశారు. మూవీ స్టార్టింగ్‌లో కొంచెం లైవ్లీగానే స్టార్ట్ అవుతది. పోను, 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 పోను బోర్ కొట్టేస్తుంటది. అండ్ ఎమోషన్ ఎలా ఉంటుందంటే అండి, ఒక రబ్బర్ బ్యాండ్‌లాగా లాగుతా ఉంటారు. లాగి, 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 లాగి లాస్ట్ క్లైమాక్స్ వరకు లాగుతారు. జాలరా బాబు ఇంకొద్దురా, ఇంక ఎన్ని పేతా సీన్‌లు పెడతార్రా, ఇంక జాలరా బాబు అనేదాకా లాస్ట్ వరకు లాగుతారు. లాస్ట్‌లో కట్ చేస్తారు. అంటే కాన్సెప్ట్ మంచి కాన్సెప్టే అండి. క్యాస్ట్ బేస్డ్ మీద తీశారు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ దాని గురించి చేశారు. అవన్నీ సబ్జెక్ట్ బాగానే ఉంది. కానీ టేకింగ్ కొంచెం బెటర్‌గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. స్టోరీ ఒక స్మాల్ విలేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ మధ్య ఎలా అంటే ఇప్పుడు పెద్ద హీరో సినిమాలే బడ్జెట్ సేవింగ్ చేసుకోవడం ఏం చేస్తారంటే స్టోరీ బ్యాక్ డ్రాప్ అంతా ఒక విలేజ్‌లో పెట్టుకుంటున్నారు. కాబట్టి పెద్ద పెద్ద సెటిల్ అయ్యాల్సిన అవసరం లేదు. ఫారిన్ లొకేషన్ సాంగ్స్ అవసరం లేదు. బడ్జెట్ అవసరం లేదు. పెద్ద హీరోలే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలని సేఫర్ సైడ్‌కి తీసినప్పుడు చిన్న సినిమాలు తీయడం కంప్లీట్లీ జస్టిఫైడ్. కాకపోతే బడ్జెట్ తక్కువగా ప్లాన్ చేసుకొని సింపుల్‌గా ప్లాన్ చేసుకున్నా కానీ స్టోరీ చాలా కొత్తగా పెట్టింటే ఇంకా బాగుండేది అనిపించింది. అంటే రొటీన్ ఈ స్టోరీ చాలాసార్లు చూసాం. ఆ స్టోరీను సేమ్ పెట్టి వే ఆఫ్ టేకింగ్ కూడా ఇంచుమించు సేమ్‌గానే ఉంటుంది. పెద్ద ఇన్నోవేటివ్‌గా ఏమి ఉండదు. 10 ఇయర్స్ బ్యాక్‌లో చాలా సినిమాలు వచ్చాయి ఇట్లా. అన్నీ అదే బ్యాక్‌డ్రాప్. అంటే మూవీ కూడా 2007 బ్యాక్‌డ్రాప్ అనుకుంటాను. అంటే 2007 బ్యాక్‌డ్రాప్ అన్నంత మాత్రాన ట్రీట్మెంట్ కొత్తగా పెట్టి ఏదైనా సీన్స్ కొంచెం కొత్తగా పెట్టింటే బాగుండేది. కానీ ఓల్డ్ ఆ టైప్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని అట్లాంటి సీన్సే పెట్టారు. హీరో వచ్చి ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వస్తాడండి. హీరోయిన్ ఏమో యాజ్ యూజువల్‌గా విలేజ్‌లో రిచెస్ట్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళదే ఇంకా హెడ్ అనమాట. వాళ్ళ కూతురు హీరోయిన్ యాజ్ యూజువల్. వాళ్ళ మధ్య లవ్ సీన్స్. కానీ జనరల్‌గా చాలా సినిమాల్లో అట్లాంటి సీన్స్ చూపించేటప్పుడు కన్విన్సింగ్ తీస్తారు. ఫస్ట్ హీరోయిన్ ట్రై చేయడం, ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడం, తనేదో ఇంప్రెస్ చేయడం, లేదా తన మంచితనం చూసి ఇష్టపడడం, అవేదో కొంచెం ఆడియన్స్‌ని కొంచెం నమ్మబోలుగా ఉండేలాగా ఏదో చేస్తారు. I want to nail these five. కానీ దీంతో ఏమైందంటే అవన్నీ చూపించరు. సింపుల్‌గా ఎలా అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళిద్దరికి ఏదో పరిచయం ఉన్నట్టుగా సింపుల్‌గా తేల్చేస్తారు. అంత ఎఫర్ట్ పెట్టలే డైరెక్టర్. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూపించి మనల్ని కన్విన్స్ చేసేంత కెమిస్ట్రీ చూపించలేదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే కన్వీనియంట్‌గా ఒక పాయింట్ తీసినప్పుడు మనం కనెక్ట్ కాం. అమ్మాయేమో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అబ్బాయేమో చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వస్తారు. వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏర్పాలంటే ఫస్ట్ వాళ్ళ మధ్య ఏదో కెమిస్ట్రీ జరగాలి. ఒకరికొకరు మాడుకోవాలి, ఏదైనా కొట్టుకోవాలి, తిట్టుకోవాలి. ఒక కెమిస్ట్రీ అనేది ఫామ్ చేయాలి. అదేం ఫామ్ చేయకుండా స్ట్రైట్‌గానే హీరోయిన్ ఏమో తను చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. హీరో ఏమో తనకి బీటేస్తూ ఉంటాడు. అవన్నీ నడుస్తూనే ఉంటుంది. మనకేమో కన్విన్సింగ్‌గా అనిపించదు. బ్యాక్‌గ్రౌండ్ కొంచెం వర్కౌట్ చేసింటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేది అనిపించింది. సాంగ్స్ విషయానికి వస్తాయండి బాగానే ఉన్నాయి వినడానికి. కాకపోతే పిక్చరైజేషన్ ఏమైందంటే ఫస్ట్ 2 సాంగ్స్ కూడా విలేజ్‌లోనే డాన్స్ చేస్తూ ఉంటాడు హీరో. అంటే దానికి ఒక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్ ఏదైనా పెట్టింటే బాగుంది అనిపించింది. లైక్ ఫ్రెండ్స్‌తో ఏదైనా డాన్స్ చేయడం, లేకపోతే అవుట్‌స్కట్స్‌కి వెళ్ళి ఏదైనా డాన్స్ చేయడం, దాంతో ఏదైనా ఇంకొంచెం ఎక్కువ సీన్స్ ఏదైనా ఫార్మ్ చేయడం. ఎలా ఉంటుందంటే విలేజ్‌లో అందరూ బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. హీరో ఒకటే సోలోగా డాన్స్ వేసుకుంటూ ఉంటాడు రోడ్లో. అంటే క్లియర్‌గా అర్థమైపోతుందంటే ఇది ఎవరో రోడ్లో ఎగురుతారో అనిపిస్తుంది. కానీ ఎవరు వాళ్ళు చూడనట్టు ఏదో బ్లైండ్ ఫెలోస్‌లా ఉంటారు. వాళ్ళ పాటికి వాళ్ళు పని చేసుకుంటాడు. ఈయన ఒకటే పాపం ఎగురుకుంటూ ఉంటాడు. కానీ అది ఎందుకో అంత నేచురల్‌గా అనిపించలేదండి. కొంచెం ఏదైనా డిఫరెంట్ ట్రై చేసింటే ఇంకా బాగుండేది. స్టోరీ కూడా అండి చాలా ప్రెడిక్టబుల్‌గానే ఉంటుంది. ఎలా అంటే ఇంక ఆబ్వియస్లీ రిచ్ హీరోయిన్, పూర్ హీరో, ఒక విలేజ్ లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇంక నెక్స్ట్ పాయింట్ ఏంటి, వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే అందరికి తెలియకుండా లవ్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు దొరుకుతారు విలన్‌కి, ఎప్పుడు విలన్ వచ్చి వీళ్ళు చూస్తాడు, ఎప్పుడు విలన్ పట్టుకుంటాడు మనకు ముందే పాయింట్ తెలుసు. అదే జరుగుతుంది. ఇంక దాని సర్ప్రైజ్ ఏముంటుందండి చూసే వాళ్ళకి. ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అండి పర్ఫార్మెన్స్ అందరూ బాగానే చేశారు. మరీ ఆర్టిఫిషియల్‌గా వీళ్ళు ఏదో యాక్ట్ చేస్తున్నారు అనే విధంగా తీసి పారేసేలాగా ఏం లేదు. అందరూ బాగానే యాక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ సుహాస్‌ని మిగతా సీన్స్‌లో బాగానే చేశాడు ఓకే. కాకపోతే ఒక 2 సీన్స్ అండి హీరోయిన్ దగ్గర లాస్ట్ విడిపోతారనంగా సీన్స్‌లో చాలా బాగా యాక్ట్ చేశాడండి. నేను సర్ప్రైజ్ అయిపోయా సుహాస్. ఇంతకుముందు కలర్ ఫోటోలు అంతా బాగా యాక్ట్ చేశాడు కానీ ఆ స్పెసిఫిక్ సీన్‌లో అండి మూవీ అంతా నేను ఊరికే మోసాను. ఆ స్పెసిఫిక్ సీన్‌లో మాత్రం ఎక్సలెంట్ చేశాడండి. చాలా బాగా అనిపించింది. చాలా న్యాచురల్‌గా లాస్ట్ టైం ఒక అమ్మాయిని మీట్ అవుతున్నా అమ్మాయి వెళ్ళిపోతుందనే ఫీల్‌లో ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఇచ్చాడు. ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాడు. ఐ రియల్లీ అప్రిషియేట్. అండ్ హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి కానీ చాలా కన్విన్సింగ్ చేసింది. నీకు ఎక్కడ ఆర్టిఫిషియల్‌గా కనిపించదు. చాలా బాగా న్యాచురల్ చేసింది. ఆ ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ట్విన్స్ లాగా ఉంటారు. ఆ అమ్మాయి కూడా బాగానే చేసింది. కాకపోతే కొన్ని సీన్స్ ఓవర్ ద బోర్డ్ అనిపించింది. యాక్టింగ్ ఎలా ఉంటుందంటే అండి కరెక్ట్ లైన్‌లోనే యాక్ట్ చేయాలి. అట్లా తక్కువ చేయకూడదు, అట్లా ఎక్కువ చేయకూడదు. వీళ్ళేంటంటే ఒకసారి ఓవర్ ద బోర్డ్ చేసేసారు. కొంచెం ఎఫెక్ట్ కోసం అనుకుంటా చూసేవాళ్ళ కోసం మరీ ఎక్కువ రియాక్ట్ అయిపోతుంటుంది. వాడేమో విలేజ్‌లో పెద్ద అంటారు. కానీ తనే రెచ్చగొడుతూ ఉంటుంది ఒకసారి. నువ్వెంతరా అదెంతరా ఇదెంతరా అని వాడికి ఆల్రెడీ కాలుద్ది. మనకే అర్థమైపోతుంటుంది వీడిని కాలు ఎలాగే మాడుతుందని. అలాగే మాడుద్ది. దాన్ని కొంచెం సెటిల్డ్గా ఏదైనా తీసింటే బాగుండు. తను ఈ అమ్మాయిని ఏదో అనే విధంగా ఈ అమ్మాయి అనిన దానికి ప్రాపర్ రియాక్షన్ మనకు కూడా జస్టిఫైబుల్గా ఉండాలి. వాడు ఏదో ఈ అమ్మాయిని అన్నాడు కాబట్టి ఈ అమ్మాయి ఇలా రియాక్ట్ అయింది. ఇంకొంచెం జస్టిఫైబుల్గా పెట్టింటే బాగుండు. వాడు అంటాడు తప్పు చేస్తాడు ఆబ్వియస్లీ ఈజ్ ఎ బ్యాడ్ గై. ఏదో చెప్పినప్పుడు ఈ అమ్మాయి అంటే ఇంకొంచెం ఎక్కువ రియాక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తనే రచ్చగొట్టినట్టు ఉంటుంది. కొన్ని సీన్స్ మనకు కన్విన్సింగ్ అనిపించింది. మనకి ఎలా ఉండాలంటే వీళ్ళు ఎంత మంచోళ్ళు ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నా కూడా తను చేసే దానివల్ల వీళ్ళు రివోల్ట్ అయ్యారనే ఫీలింగ్ మనకు రావాలి. ఎలా అంటే వీళ్ళే రెచ్చిపోతూ ఉంటారు. ఎలా అంటే మాకు ఉంది ఐ కెన్ ఫైట్ విత్ యూ అనే రేంజ్లో ఉంటుంది. కానీ ఫైట్ చేయలేరు ఎందుకంటే వాడు పవర్ఫుల్ ఫెలో. మధ్యలో కొంచెం బోర్ కొడుతుంది. ఏం జరుగుతుంది ఎంతసేపు లాగుతారు అని కొంచెం ఎమోషన్ లాగుతూ ఉంటారు అదే పనిగా. కొన్ని సీన్స్ ఓవర్ ద బోర్డ్ తీశారు. బడ్జెట్ వైజ్ నో ప్రాబ్లం అండి. కాకపోతే స్టోరీ అన్నా చాలా కొత్తగా తీసిండాలి. కొత్త సీన్స్ యాడ్ చేసిండాలి. అండ్ సినిమాటోగ్రఫీ అండి ఓకే బాగానే ఉంది. మరీ ఇన్నోవేటివ్గా తీశారు. ఈ షార్ట్స్ కొత్తగా ట్రై చేశారు. లైటింగ్ ఇలా ట్రై చేశారు అని ఏం లేదు. నార్మల్గా ఉంటుంది.
బ్యాడ్ అని అనిపించదు, అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ టూ గుడ్ అని అనిపించదు, పోతూ ఉంటుంది. బీజిఎం కూడా ఓకే అండి, ఇన్నోవేటివ్గా ట్రై చేశారని లేదు, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు మ్యూజిక్కి, అలా లేదు. అట్ ద సేమ్ టైం మరీ బ్యాడ్గా లేదు, ఆ స్టోరీ తగ్గట్టుగా ఇచ్చారు, పోతూ ఉంటుంది. ఇట్స్ నాట్ బ్యాడ్. స్టోరీలో ఉండి క్యారెక్టర్స్ ఫీల్ అయ్యే ఎమోషన్ మనం కూడా ఫీల్ అయ్యేలాగా చేయాలి. వాళ్ళు ఎంత పర్సంటేజ్లో ఫీల్ అవుతారో అట్లీస్ట్ నియర్ బై మనం కూడా ఫీల్ అయ్యేలాగా ఉండాలి. వాళ్ళేమో ఎక్కువ ఫీల్ అయ్యి మనమేమో తక్కువ ఫీల్ అయ్యేలాగా ట్రీట్మెంట్ ఉంటే ఏమవుతుందంటే మనం అంత కనెక్ట్ కాము. వాళ్ళేమో స్క్రీన్ మీద ఇంత ఏడ్ చేస్తుంటారు, ఇంత బాధపడుతుంటారు, మనల్ని ప్రాపర్గా కన్విన్సింగ్గా సీన్ తీయలేదంటే మనం కనెక్ట్ కాము, అక్కడెక్కడో డిస్కనెక్ట్ వస్తుంది. అది కొంచెం బెటర్గా తీసింటే బాగుండేది అనిపించింది. ఇకపోతే జగదీష్ అనేది పుష్పలో కేశవ క్యారెక్టర్ చేస్తాడు కదా, అతని క్యారెక్టర్ ఈ మూవీలో ఎలా ఉంటుందంటే దసరాలో నాని క్యారెక్టర్లా ఉంటుంది. కాకపోతే నాని దాంతో హీరో కాబట్టి కొంచెం స్టోరీ డిఫరెంట్గా తీసుకెళ్ళాడు, ఇక్కడ హీరో ఫ్రెండ్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా వెళ్తాడు. స్టోరీ చాలా రిజంబ్లెన్స్గా ఉంటుంది. సో ఫైనల్గా ఏంటంటే నేనేమంటానంటే పర్ఫార్మెన్స్ అన్ని బాగానే ఉన్నాయి, కొన్ని సీన్స్ ఇంకొంచెం బెటర్ తీసింటే బాగుంది అనిపించింది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్మెంట్ అయితే ఇంకా బాగుండేది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది. కాన్ఫ్లిక్ట్స్ కొంచెం క్రియేటివ్గా పెట్టిండాలి, విలన్ కానీ హీరో కానీ ఇంకేదైనా కొంచెం సీన్స్ యాడ్ చేసి ప్రాపర్గా మనకు విలన్ మీద ఇంకొంచెం కోపం వచ్చేలా తీసిండాలి. ఓపెన్ కలర్ ఫోటో ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మూవీ బాగానే ఉంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దని, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విధంగా స్క్రీన్ ప్లే ఉండదు, కొంచెం ఆల్రెడీ ముందే తెలిసిపోద్ది దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. ఇప్పుడు పెద్దగా వేరే సినిమాలు ఏం లేదు కాబట్టి ఒకసారి చూడాలనుకుంటే చూడొచ్చండి. ఇట్స్ నాట్ లైక్ వెరీ బ్యాడ్ ఫిలిం, అలాగని గుడ్ ఫిలిం అని కాదు, నాకు అర్థం కాలేదు సార్. ఏదో అలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థం ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చి ఉంటుంది మూవీ ఎలా ఉండబోతుంది అనేది. సో అదండి, మసిపూసి మారేడుకాయ చేయకుండా, బటర్ కోటింగ్ ఇవ్వకుండా ఉన్నట్టు జెన్యూన్ రియాక్షన్ చూడాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మూవీ గురించి మరీ ఇన్ డీటెయిల్గా వెళ్ళడం లేదండి, ఎందుకంటే సినిమా ఇంకా థియేటర్లో ఆడుతుంది కాబట్టి నేను చెప్తే అది మీకు స్పాయిలర్ అయిపోతుంది, కాబట్టి దీని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఓవర్వ్యూ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. టిల్ దెన్ బాయ్.